నా పేరు సచ్చిదానంద హరినాథ్. ఇది మూడవసారి రావడం ఇక్కడికి. పలమనేరు నుండి వచ్చాను. వయసు 33 సంవత్సరాలు. సచ్చిదానంద పరబ్రహ్మము అయిన బ్రహ్మ విద్యా చైతన్య స్వామికి, ప్రజ్ఞారణ్య స్వామికి, యోగిరామయ్య గారికి, రమణ మహర్షుల వారికి ప్రేమపూర్వక ప్రణామములు. ప్రజ్ఞారణ్య స్వామికి మీకు ప్రజ్ఞాబృందము ఏర్పడింది. బ్రహ్మ విద్యా చైతన్య స్వామికి, ప్రజ్ఞారణ్య స్వామికి ప్రజ్ఞాబంధం ఏర్పడింది. ఆ బంధము ఇంతమంది ముముక్షువుల బంధాన్ని తొలగించడానికే అని నేను భావిస్తున్నాను. ఈ ఆధునిక ప్రపంచానికి నిజ విచారణ ఎలా చేయాలనేది ఎవరికి అంతగా పుస్తకాలు, శాస్త్రాలు అన్నీ చదివింటారు, ఎక్కడెక్కడో వినింటారు. అయితే నిజంగా దాని లోతు ఎంత ఉంటుంది, నిజంగా ఈ మనస్సు ఆ సచ్చిదానంద పరబ్రహ్మంలో ఆస్వాదించగలదా అన్నది మనసు లేకుంటేనే దొరుకుతుందనేది తెలిసింది. ఈ సప్తాహాలు త్రికరణ శుద్ధిగా చేసిన సాధకుడు 7 రోజుల్లో కాదు 7 నిమిషాల్లోనే ముక్తిని పొందగలడు. అయితే మొదటి దినమే సాయంత్రానికి ఓంకారము పర్ఫెక్ట్గా చేయడం వల్ల ఈ హృదయంలో స్వామి చెప్పిన రైట్ భాగంలో వేడిని, ఒక రకమైన అనుభూతిని ఈ మనసు ద్వారా తెలుసుకున్నాను. ఏదో ఉన్నదని తెలుస్తుంది, కానీ అర్థం కాదు. లాస్ట్ 2 సప్తాహాల్లో నేనెవరు అనేసి అనుకుంటుండేవాడిని. అయితే ఈ 3వ సప్తాహం ద్వారా నేను ఈ ఆత్మను అని దృఢ నిశ్చయం నాకు ఏర్పడింది. ఇంకెప్పటికీ ఈ ఆత్మ నిశ్చయ బుద్ధితోనే ఉంటానని కూడా సంకల్పం వస్తూనే ఉన్నది. క్షణక్షణము నిద్ర లేస్తూనే నా మనసు ఉదయిస్తుంది. దాన్ని విచారణ వైపు మరల్చి అహర్నిశలు కూడా సాధన చేయవలనన్న నిశ్చయ బుద్ధి రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ కోర్సును ఆవిష్కరించిన ప్రజ్ఞారణ్య స్వామి ఎంత లోతుగా ఆలోచించి రూపొందించారో సాధన చేస్తున్న నిజ సాధకుడికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓంకారం వాచకం నుండి ఉపాంశు ఇవన్నీ కూడా లోపలికి తీసుకుని వెళ్ళే మార్గాలు. మొట్టమొదటిగా వాచకమే ఎందుకు చేయమంటారంటే అది హృదయ స్థానాన్ని బాగా గుర్తించగలుగుతుంది. ఉపాంశు అందులో ఇంకా బాగా లీనం చేయగలుగుతుంది. ఇంకా మానసిక జపం వల్ల ఎంతో ప్రశాంతత కూడా మనస్సుకు, హృదయానికి అంతటికీ బాగా తెలుస్తుంది. నేను ఈ అనుభూతులన్నీ పొందాను మొట్టమొదటి రోజు నుంచే. అనాహతనాద అనుసంధానం ద్వారా కూడా ఈ శరీరాన్ని కదిలించే ఆత్మశక్తి ఇక్కడే ఉన్నప్పటికీ ఎవరూ కూడా దాన్ని గుర్తించలేకపోతున్నారు. కారణము మనస్సు అటు ఇటు తిరగడం వలన. కానీ ఆ మనసు లేకుండా ఉన్నదే ఆత్మ. ఆ ఆత్మే నేను. ఇక్కడే ఉన్నాను, ఎప్పుడు ఉంటాను. కాబట్టి మరణ భయం కూడా నాకు తొలగుతూ ఉంది. ప్రజ్ఞా ప్రతివీక్షణ ద్వారా నాకు ఈ ప్రపంచమంతా కూడా 10 నిమిషాల తర్వాత మామూలుగా కనపడి తర్వాత శూన్యమయ్యేలాగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ధర్మారెడ్డి గారి ఓంకారం చాలా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా శ్రద్ధగా చేసినట్లుండారు. నాకు మరణం లేదు, ఎప్పుడూ ఉంటాను కనుక నాకు మరణ భయం లేదు. ఈ ఆరాటాలు, పోరాటాలు ఈ జీవన అవసరాల కోసం ఎందుకు అని వివేకము, వైరాగ్యము అలవడుతూ ఉంది. గురువుగారు 4 సంవత్సరాలు కఠోర సాధన చేసి సత్యాన్ని తెలుసుకొని మాకు బ్రహ్మ విద్య అందిస్తున్నందుకు ఏ విధముగానూ వారికి రుణం తీర్చుకోలేము.
తమ దయ నాపై ఉండాలని ఆశిస్తున్నాను. హరి ఓం.